నల్గొండ జిల్లా నార్కట్పల్లి అద్దంకి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు. డీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. సెకండ్ ఇయర్ 4వ సెమిస్టర్ పరీక్షల సమయంలోనే డీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయని తెలిపారు. పరీక్షలు వాయిదా వేయడంతో పాటు ఎంజీ యూనివర్సిటీకి పర్మనెంట్ వీసీని నియమించాలని డిమాండ్ చేశారు. పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ధర్నా విరమించారు విద్యార్థులు. వాయిదాల కోసం మేము అటు వెళ్తే మాకు తెలిసినటువంటి పెద్ద భయంకరమైన విషయాలు ఏమైనా ఉన్నాయంటే పరీక్షల విషయాల కోసం కూడా ఒక వీసీని అడగాలంట. మరి మాకేమో ఇన్ఛార్జ్ వీసీ ఉన్నాడు, రెగ్యులర్ వీసీ లేడు. ఆ ఇన్ఛార్జ్ వీసీ కూడా ఇక్కడ ఒక్క రోజు కూడా వచ్చి చూసేవాడు. కొన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ కలుగుతామంటే స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. ఇక్కడ విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అధికార యంత్రాంగం దీన్ని పట్టించుకోవట్లేదు. ఉన్నత విద్యా వ్యవస్థలో మేము సరిగ్గా బాగుపడకపోతే, ఉన్నత విద్యా వ్యవస్థలో మేము విద్యను సరిగ్గా తీసుకోకపోతే ఈ సమాజానికి, ఈ దేశానికి మేము ఎట్లా ఉపయోగపడతాం? మాకంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి, మాకంటూ కొన్ని విలువలు ఉంటాయి. వీటినేవి కూడా మా అవసరాలు కూడా ఈ ప్రభుత్వాలు, ఈ యొక్క అధికార యంత్రాంగం కూడా పట్టించుకోకపోతే మేము ఇదే చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే ప్రాంతీయ ఉద్యమం జరిగినటువంటి తెలంగాణలో మరొక రాజకీయ ఉద్యమం, మరొక విద్యా ఉద్యమం చేస్తాం. తక్షణమే ప్రభుత్వం తక్షణమే సీఎం కానీ ఉన్నతమైనటువంటి అధికారులు కానీ స్పందించి ఒక విద్యాశాఖ మంత్రిని, అలాగే ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా రెగ్యులర్ వీసీని నియమించాలి. అనేక సమస్యల దృష్ట్యా రిజిస్ట్రార్ గారి దగ్గరికి ఎన్నోసార్లు వెళ్లి మేము రిఫరెండం ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రార్ అనేటువంటి మాట ఏంటంటే ఇన్ఛార్జ్ వీసీ ఉన్నాడు, వీసీ నిర్ణయం తీసుకొని మేము ఏదైనా చేస్తామని చెప్తాడు. వీసీ ప్రభుత్వం నియమించి కనీసం నెల రోజులు గడుస్తుంది. కనీసం యూనివర్సిటీని సందర్శిస్తానికి కూడా ఈరోజు నవీన్ మిట్టల్ ఐఏఎస్ గారు, ఈరోజు ఇన్ఛార్జ్ వీసీ గారు ఈరోజు కాలేజీకి రాలేదు. మరి మా సమస్యలు చెప్పుకోవాలంటే రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడాలంటే ఈరోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. వీసీ దగ్గరికి, రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నియమించలేదు, విద్యాశాఖ మంత్రి నియమించిన తర్వాత వీసీని నియమిస్తాం, వీసీని నియమించిన తర్వాత మీ సమస్యలకి పరిష్కారం చూపని చెప్తాడు. ఈ రోజు డిఎస్సీ కానీ, గ్రూప్ 2 కానీ, నెట్ కానీ, సెట్ కానీ ఇదే సమయంలో మరి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతూ ఉంటే ఈ రోజు కూడా వీళ్ళు అదే సమయంలో మాకు ఎగ్జామ్ పరీక్ష నిర్వహిస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకునేటువంటి ధోరణిలో ఈ రోజు యూనివర్సిటీ యాజమాన్యం పోతుంది. ప్రభుత్వం దీని మీద తక్షణమే స్పందించి ఈ రోజు విద్యార్థులతో చర్చించిన తర్వాతకి అనేక నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం యూనివర్సిటీ విద్యార్థులుగా దీని ఉద్యమాన్ని